మళ్ళీ పెట్టుబొట్టు. ఆరోగ్యంగా ఉండాలి బాగా. మా అమ్మ కాశీ నుంచి గిఫ్ట్స్ తెచ్చింది, అవి కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ లగేజ్ అంతా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. తర్వాత చూపిస్తాము. కానీ వాళ్ళు కాశీలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పిద్దంట. చెప్పు చూడు. అమ్మో చాలా రోడ్లు అస్సలు బాగాలేదు, అందరం అడ్డం పడ్డాం అసలు. అవునమ్మమ్మ, ఈయన్ని మొన్న థర్డ్ డేనా ఏదో అన్న, ఫస్ట్ రోజే మోసం చేశారు అది ఏదో అన్న. రిక్షా వాళ్ళే ఏం చేశారు తెలియలే మాకు అడ్రస్. ఆటో ఎక్కితే సగం దూరం వదులుతున్నారు, మళ్ళీ రిక్షా ఎక్కితే సగం దూరం వదిలారు. వెహికల్ ఎక్కాము సగం దూరమే, రిక్షా ఎక్కాము, రిక్షాలో లగేజీ తీసుకెళ్ళారు, మళ్ళీ సగమే, మళ్ళీ అవి మోసుకుంటూ అయినా ఎంత దూరం నడిచి జమ్ము మళ్ళీ 2 లగేజీలు మర్చిపోయాం, మాధవటి చెన్నమాధవటి. నేనే కుంటుకుంటూ మోసుకొని వెళ్ళా. ఏ ఆటో వాడైనా మధ్యలోనే ఆపుతున్నాడు. ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్ళడం మంచిదా, టూరిస్ట్ తరపున వెళ్ళటం మంచిది. టూరిస్ట్ తరపున అంటే వెళ్ళండి. మనం ఇండివిజువల్గా అనేది కాశీ లాంటి వాటికి ఎవరైనా వెళ్ళచ్చు, వెళ్తే కొంచెం ఇబ్బంది పడాలి. భాష వచ్చినా కూడా మన ఫుడ్ దొరకదు. ఇప్పుడు మనం టూరిస్ట్ తరపున వెళ్ళామనుకో, చక్కగా వాళ్ళు మన ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు, మనం తిరిగి వచ్చేటప్పటికి మనకి నచ్చిన ఆహారం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇండివిజువల్గా వెళ్ళారు, ఎవరికి భాష రాదు, అందరూ 60 ఏళ్ళు దాటిన వాళ్ళే కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డారంట. మొత్తానికి అయితే 9 నిద్రలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, కానీ హెల్త్ పరంగా అందరూ ఇబ్బంది పడి వచ్చారు. అమ్మ చూసారుగా ఇంతకుముందు మా అమ్మ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. కాశీకి వచ్చినాక పూర్తిగా మారిపోయిన మా అమ్మ చూపిస్తూ ఇంకో వీడియో చేస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను, ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి.